హైదరాబాద్ లో వరద సమస్యల శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ జామ్లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. మరోవైపు సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అమీర్పేట, బల్కంపేటలోని వరద ఎఫెక్ట్ బస్తీలను పరిశీలించారు. గంగూబాయి బస్తీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. స్వయంగా నాలాలు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నుంచి ముంపు వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమీర్పేటలోని బస్తీలు 2 సార్లు మునిగిపోయాయి. అక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక జనాలు అవస్థలు పడ్డారు. నాలాలు ఉప్పొంగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బల్కంపేట బస్తీలైన బుద్ధనగర్లో ముఖ్యమంత్రి పర్యటించారు. వరదలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంకు వివరించారు స్థానికులు. బుద్ధనగర్లో జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు సీఎం రేవంత్. కాలనీలో నడుస్తూ బాలుడిని వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీళ్లు రావడంతో పుస్తకాలు తడిచిపోయాయని చెప్పాడు జశ్వంత్. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు, జశ్వంత్ సంతోషం వ్యక్తం చేశారు. బల్కంపేట, బుద్ధనగర్, గంగూబాయి బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాల సమయంలో ముంపు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారని చెప్పారు. బస్తీ వాసులతో మాట్లాడి వరద కష్టాలను తెలుసుకున్నానన్నారు సీఎం రేవంత్. భారీ వర్షాలు పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారని చెప్పారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకుడు గుంతలు కట్టుకునేందుకు ప్రజలు చొరవ చూపాలన్నారు. వర్షాలు, సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీలో మేయర్ గద్వాల విజయలక్ష్మితో సమీక్ష నిర్వహించారు పొన్నం. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వరదలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మేము ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నా. ఒక్కసారి వాటర్ జామ్ కావడం వల్ల ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకొని పోతారు. వర్షాలు, సీజనల్ వ్యాధులపై సర్కార్ అప్రమత్తంగా ఉండటంతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజన ఏరియాలో మరింత చర్యలు తీసుకుంటున్నారు. సమన్వయంతో పనిచేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సర్కార్. బీఆర్ఎస్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రులు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీ సర్కార్ జల దోపిడిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మినిస్టర్స్. అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మదిర, ములుగులో పర్యటించిన 5గురు మంత్రులు గత సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాయలసీమ లిఫ్ట్ ఆపేయాల్సిందేనని చెప్పారు సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్ కుమార్ పోరాటం వల్లే బనకచర్ల ఆగిందన్నారు. తన సొంత నియోజకవర్గం మధిరాలోని వంగవీడులో 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు బట్టి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని, లేకపోతే ఇంకొకటని, లేకపోతే హంద్రి నీవా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి టేలేన్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి
నీళ్లు వచ్చేది ఎప్పుడు? సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. పేదల సంక్షేమం కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదల సొంతింటి కలను తాము నెరవేర్చుతున్నామన్నారు మంత్రులు. నిజంగా ఎప్పుడన్నా మీరు ఊహించిరా ఈ ప్రాజెక్ట్ వస్తుందని? అది మీ వల్లనే సాధ్యమైంది. ఈ రోజు 4 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్సీగా, ఈ రోజు 30 సంవత్సరాల కాంగ్రెస్ జెండా పట్టుకొని అన్నగారు మేము అందరం కలిసికట్టుగా రాష్ట్రంలో ప్రజాపాలన అందించడానికి ఒకవైపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించడం. గోదావరిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి తీర్తామన్నారు మంత్రి ఉత్తమ్. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. పలుమార్లు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తో సంప్రదించి, అంటే సమ్మక్క సారక్క దగ్గర పూర్తి స్థాయి స్టోరేజ్ చేస్తే ఛత్తీస్గఢ్ లో కొంత సబ్మర్జెన్స్ ఉంటుంది. దానికి ఏ విధంగా కంపెన్సేషన్ కట్టి వాళ్ళు ఎన్ఓసి ఇస్తే ఆ తర్వాత అఫీషియల్ వాటర్ అలొకేషన్ అయితే సిడబ్ల్యూసీ ద్వారా ఆ విషయం మేము రిలెంట్లెస్ గా పర్సూ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలకులు ములుగు జిల్లాను పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. గోదావరి జలాల్లో చుక్క నీరు కూడా ఈ జిల్లాకు అందటం లేదన్నారు. దేవాదుల ప్రాజెక్టు కోసం ములుగు జిల్లా ప్రజలు భూములు త్యాగం చేశారని చెప్పారు. దేవాదుల నిర్వాసితులను ఆదుకుంటామన్నారు సీతక్క. ఇక్కడ కన్నాయిగూడెంలో భూములు కోల్పోయినరు, ఇల్లులు కోల్పోయినరు. కానీ గత ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజీ నిర్మించేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చకపోవడంతో పాపం వాళ్ళు కూడా అందరూ ట్రైబ్స్, ఇతర చిన్న చితక కూలి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వగలిగినాము. కానీ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్గా పిల్లలకు, ఇక్కడి వాళ్లకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా మీరు అధికారులను ఆదేశించాలని కోరుతా ఉన్నాను. బీహార్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో చెన్నూరు సెగ్మెంట్ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ చేశారు. సింగరేణిలో కొత్త గనులు, మరిన్ని ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మంత్రి వివేక్. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఏమైంది అని చెప్పి వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. 1,00,000 ఓట్ల ఒక కాన్స్టిట్యున్సీలో బీహార్లో ఎక్కువ కావడము, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మీద వారు ఏదైతే సింపుల్గా అడిగినారో ఈ ఎలక్ట్రానిక్ డేటా ఏదైతే ఉందో ఎలక్షన్ తర్వాత అది మీరు సబ్మిట్ చేయండి, మేము కూడా అనలైజ్ చేస్తాం. ఎందుకు ఇస్తలేరు? ఏం లేకుంటే ఇవ్వాలి కదా. ఇంకోటి, మనకు 45 డేస్లో మనము ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఎంతమంది ఇస్తారే? రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందన్నారు మంత్రులు. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. పేదలకు పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ప్రాజెక్టులు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో వారం రోజులు విస్తారంగా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇవాళ 7 జిల్లాలకు, రేపు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగాన. దీనితో పాటుగా మనకి ఈ మాన్సూన్ ట్రఫ్ అంటే మాన్సూన్ ఆవర్తనం అనేది, ఋతుపవన ఆవర్తనం అనేది కూడా కొద్దిగా దక్షిణాన ఉండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు చూసుకున్నట్లయితే మనకి అక్కడక్కడ అడపాదడపా మనకి భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 13న వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఈ నెల
13 నుంచి 16 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీ అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. నాగర్ కర్నూలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వెల్దండ మండలం లచ్చాపురం దగ్గరలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 ప్రధాన కాలువకు గండిపడింది. పొలాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గండిని పూడ్చాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొరటికల్ జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతం అందాలు చూసి మురిసిపోతున్నారు టూరిస్టులు. అటు ఇచ్చోడ మండలంలోనూ భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో కుండపోతుగా వర్షం కురిసింది. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, బిక్కనూర్, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం పడింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో రాత్రి భారీ వర్షం పడింది. డ్రైనేజీ నీరు రామాలయం పడమర మెట్ల వైపు నిలిచిపోయింది. అన్నదాన సత్రం దారిలో మోకాళ్ల లోతు డ్రైనేజీ నీరు వచ్చి చేరింది. కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గోదావరి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట దగ్గర స్లూయిజులు మూసివేశారు. అక్కడి నుంచి డ్రైనేజీ నీరు వెనుకకు వచ్చి భద్రాచలం టౌన్ వరదమయమైంది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మోయినాబాద్ ప్రాంతంలో భారీ వర్షం పడింది. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి నాన్ స్టాప్గా వాన పడుతూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో ఇవాళ వర్షం దంచికొట్టింది. పలు ఏరియాలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, రామంతపూర్, బోడప్పల్, ఫిర్జాదిగూడ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వారనీరు ప్రవహించింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అక్కడి నుంచి వరద ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద పెరిగింది. ఇన్ఫ్లో 2,19,586 క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం నుండి సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 77,494 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు ఆ పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి గల్లీలో కేంద్ర ప్రభుత్వం వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు కమలం పార్టీ నేతలు. తెలంగాణలో బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సత్తా చాటుతామన్నారు రామచంద్రరావు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, ప్రధాని మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరారని చెప్పారు రామచంద్రరావు. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది. బీజేపీకి 0 వస్తుంది చెప్పింది. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు గువ్వల బాలరాజు. బీజేపీ విజయాన్ని అచ్చంపేట నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. కేసీఆర్ అహంకారం వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందని చెప్పారు. తనపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు గువ్వల. ప్రజాసేవ చేయాల్సి వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్న, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా.
కానీ నేను నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. మోదీ ప్రభుత్వం 5 లక్షల ఆయుష్మాన్ భారత్ను ఏర్పాటు చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రతి గల్లీలో కేంద్ర ప్రభుత్వం వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ను ఏర్పాటు చేసిందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఉప్పల్లో జన ఔషధ కేంద్రాలకు మెడిసిన్లు సప్లై చేసే కేంద్రాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిశారు గువ్వల బాలరాజు. కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత బండి సంజయ్తో భేటీ కావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్లో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు వాడామన్నారు ప్రధాని మోదీ. భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు. భారత్ అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు భయపడుతున్నాయన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు బీజేపీ నేతలు. ప్రపంచ ఐటీ హబ్ గా భారత్ మారుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ విజయంలో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు కీలక పాత్ర పోషించాయన్నారు. మన సైన్యం దాడులు తట్టుకోలేక గంటల వ్యవధిలోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని చెప్పారు. ప్రపంచానికి భారత సైనిక సత్తా ఏంటో తెలిసిందన్నారు. బెంగళూరులో పర్యటించిన ప్రధాని భారత్ను ప్రపంచ శక్తిగా మారుస్తామన్నారు. भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं. దేశమంతా మెట్రో రైల్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. బెంగళూరులో 15,610 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెట్రో థర్డ్ ఫేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఆర్వీ రోడ్, బొమ్మసంద్ర, ఎల్లో లైన్ మెట్రో రైలును ప్రారంభించారు. సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకేతో కలిసి రైలులో ప్రయాణించారు. టెక్నాలజీలో ఆత్మనిర్భరత సాధించవలసిన అవసరం ఉందన్నారు మోదీ. हमें नए प्रोडक्ट्स डेवलप करने में और तेजी से आगे बढ़ना है. आज हर डोमेन में सॉफ्टवेयर और ऐप्स का इस्तेमाल हो रहा है. इसमें भारत नई ऊंचाई पर पहुंचे, ये बहुत जरूरी है. और मेरा आग्रह है हमारे प्रोडक्ट्स जीरो डिफेक्ट, जीरो इफेक्ट के स्टैंडर्ड पर टॉप क्वालिटी के होने चाहिए. భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన ఆర్థిక ప్రగతిని చూసి కొన్ని దేశాల అధినేతలు భయపడుతున్నారంటూ ట్రంప్పై సెటైర్లు వేశారు. మేక్ ఇన్ ఇండియాను దెబ్బతీసేందుకే టారిఫ్స్ పేరుతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భారత పురోగతి ఆపలేరన్నారు రాజ్నాథ్. भारत अब यह कोई सामान्य देश नहीं रहा है, बल्कि धन दौलत के मामले में हमारा भारत दुनिया के टॉप के 4 देशों की कतार में आकर खड़ा हो चुका है. तेजी से आगे बढ़ने वाली अर्थव्यवस्था यदि किसी देश की है जो सबसे तेजी के साथ बढ़ रही है, लगभग 6.5% से अधिक दर से बढ़ रही है, तो हमारे और आपके देश की भारत की अर्थव्यवस्था. और यहां आतंकवादियों ने आकर धर्म पूछ पूछ कर लोगों को मारा. तो बहनों भाइयों, हम लोगों ने भी ठान लिया कि हम धर्म पूछकर किसी को नहीं मारेंगे, बदला नहीं लेंगे. हम उनका कर्म देखकर हम उनको मारेंगे बहनों भाइयों, और कर्म देखकर हम लोगों ने मारा. जो हमें छेड़ेगा हम उसे छोड़ेंगे नहीं. ప్రధాని మోదీ సర్కార్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎన్డీఏ పాలనలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు 12 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2014తో పోల్చితే ఎగుమతులు 8 రెట్లు పెరిగాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ 2వ స్థానంలో ఉందన్నారు అశ్విని వైష్ణవ్. Our electronics production has grown 6 times in the last 11 years. Today, electronics manufacturing has touched 12 lakh crore rupees. Electronics exports has gone up 8 times. Friends, AI is shaping our world today. Our Prime Minister's vision is of democratizing technology. It should be accessible to all. It should not be within the limits of a few. It should be available to all.
భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని సూచించారు. దేశంలోని భారీ జనాభే భారత్ బలమని చెప్పారు శివరాజ్ సింగ్. तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने वाली है. भारत तेजी से आगे बढ़ रहा है और इसलिए बहनों और भाइयों, प्रधानमंत्री जी का आह्वान है कि देश को और मजबूत बनाने के लिए हम अपने देश में बना हुआ सामान ही खरीदें, स्वदेशी को अपनाएं. ఎన్నికల సంఘంపై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. రాజ్యాంగ సంస్థల ఉనికి నాశనం చేయటమే ప్రతిపక్షాల లక్ష్యమని విమర్శించారు. నిజంగా అక్రమాలు జరిగితే ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు చిరాగ్.